లంచం తీసుకుంటూ ఏసీపీ వలకు చిక్కింది రెవెన్యూ శాఖకు చెందిన ఓ అవినీతి తిమింగలం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాయద్ పాషా ఏసీపీకి పట్టుబడ్డారు. 10,000 రూపాయలు తహసీల్దార్ డ్రైవర్ తన అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓదల మండలం కొమిరే గ్రామానికి చెందిన రైతు కాడం తిరుపతి తండ్రి మల్లయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలో నివాసం ఉంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ శివార్లోని సర్వే నంబర్ 645లో 0.28 గుంటల భూమి ఉండగా భూమి పట్టాల కొరకు తహసీల్దార్ జాహిద్ పాషాను పలుమార్లు కలిశాడు. భూమి పట్టా చేయడానికి ముందుగా 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు తహసీల్దార్. దాంతో 3 విడతల్లో 15,000, 20,000, 15,000 ముట్ట చెప్పాడు రైతు. అయినా కూడా భూమి పట్టా కాకపోవడంతో ప్రజావాణిలో 2 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భూమి ధరణిలో ఆన్లైన్లో పేరు నమోదయ్యి పట్టా పాస్ పుస్తకం వచ్చింది. బ్యాంక్ లోన్ కోసం పహానీ నకలు కావాలని రైతు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా మరో 10,000 ఇస్తేనే భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో విసుగు చెందిన రైతు తిరుపతి గత 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై నిఘా పెట్టి శనివారం పక్కా సమాచారంతో తహసీల్దార్ జాహిద్ బాషాను, తహసీల్దార్ డ్రైవర్ అంజాద్ బాషా, తహసీల్దార్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలో పంచనామా నిర్వహించి నిందితులను ఏసీబీ కోర్టులోని హాజరుపరుస్తున్నట్లుగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో సీఏ కృష్ణకుమార్, ఏసీబీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు. మందమర్రి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివార్లోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అటు భూమిని మ్యుటేషన్ కోసము ఇంకా 2 సంవత్సరాల నుంచి